వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ డే. సో ఈ రోజు ఏంటంటే మేము ట్రెక్కింగ్ కి వెళ్తున్నాం. ట్రెక్కింగ్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసేయొద్దు, అంత లేదు. మంగళగిరిలో ఎకో పార్క్ ఉంటది కదా, అక్కడికే వెళ్తున్నాం. అండ్ అక్కడ వ్యూ పాయింట్ బాగుంటదంట, మిడిల్ లో ట్రెక్కింగ్ కూడా ఉంటదంట. సో ఇంకా చూడడానికి వెళ్తున్నాం. అండ్ ఇప్పుడైతే మనం బ్యాగ్ ప్యాక్ చేసేద్దాం. అండ్ నేనైతే ఈ బ్యాగ్ తీసుకెళ్తున్నా. అండ్ దీనిలో జస్ట్ కొన్ని థింగ్స్ పెట్టుకుందాం, లైక్ ఒక వాటర్ బాటిల్, ఒక కర్చీఫ్, స్నాక్స్. ఎందుకంటే ఎంతసేపు అవుతుందో తెలియదు కదా, నియర్లీ 2 hours అవుతుందంట వెళ్ళి రావడానికి. సో అందుకోసమే ఇంకా లిప్ బామ్, ఇంకా ఫేస్ వాష్. సో ఇదే అనమాట. అండ్ ఇప్పుడైతే నేను రెడీ అయిపోయా. మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అందరం కలిసి వెళ్దాం. Living life every day, late at night, not okay. All I want, and I pray. సో మేము వెళ్ళింది మంగళగిరిలో ఉన్న ఎకో పార్క్కి. అది మనకి ఎయిమ్స్ ఉంటుంది కదా మంగళగిరిలో, దాని పక్కనే ఉంటుంది, చాలా దగ్గర ఎయిమ్స్కి. మేమైతే నియర్లీ 12 to 13 members అలా వెళ్ళాము. అండ్ మనకి అక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది, లైక్ కింద ప్లే గ్రౌండ్ ఉంటుంది కదా, అక్కడికైతే 20 rupees. అండ్ పైన ట్రెక్కింగ్కి అయితే 50 rupees ఉంటుంది. కొన్నిసార్లు ఆధార్ కార్డ్ కూడా మ్యాండేటరీ. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆధార్ కార్డ్ కూడా తీసుకువెళ్ళండి. మాకైతే ఆ రోజు ఆధార్ కార్డ్ ఏం అడగలేదు, బట్ ప్రీవియస్గా వెళ్ళిన వాళ్ళకి అడిగారు. కనిపిస్తుంది కదా, ఆ పాయింట్కే మనం ఇప్పుడు వెళ్ళాలి. మనకి ఇక్కడ 2 ఉంటాయి, లైక్ కింద ప్లే గ్రౌండ్ ఉంటుంది చిన్నపిల్లలు అలా ఆడుకోవడానికి, లేదా ఈవినింగ్స్ మనం అక్కడ కూర్చొని అలా టైంపాస్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా జిమ్ ఉంటుంది, లైక్ గర్ల్స్కి సపరేట్ ఉంటుంది, బాయ్స్కి సపరేట్ ఉంటుంది. అండ్ ఒక ఓపెన్ ఆడిటోరియం టైప్ కూడా ఉంటుంది, వెళ్ళి అక్కడ మీరు ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. అండ్ అంతేకాకుండా చిన్న చిన్న హట్స్ ఉంటాయి మీరు రెస్ట్ తీసుకోవడానికి. ఒక ఎలిఫెంట్ కూడా ఉంటుంది, అది ప్లాస్టిక్ది. అండ్ అది అయ్యాక మేమైతే పైకి వెళ్ళాం, లైక్ అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉందంటే అక్కడికి వెళ్ళాము. కొంచెం నడిచేటప్పటికి చాలా అలసిపోయాం. మీరైతే మస్ట్ అండ్ షుడ్ వాటర్ బాటిల్స్ క్యారీ చేయాలి, బికాస్ మనకి పైన అసలు వాటరే దొరకదు. సో వాటర్ తీసుకెళ్తే మంచిది. అక్కడక్కడ ఆగుతూ వెళ్ళాం. వ్యూ అయితే చాలా బాగుంది. మిడిల్లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి కూర్చొని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి, అలాంటి ప్లేసెస్ చాలా బాగున్నాయి. వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. లైక్ మనం నడిచి వెళ్ళి అలసిపోతాం కదా, ఆ వ్యూ చూస్తే ఇంకా నడిచిందంతా పోతుంది మనకి. అండ్ మేమైతే కంటిన్యూస్గా ఏం నడవలేదు, మిడిల్లో బ్రేక్స్ తీసుకుంటూ అలా వెళ్ళాం. అండ్ మనం అలా పైకి వెళ్తూ ఉంటే మనకి అక్కడ గండాలయ్య స్వామి టెంపుల్ అని ఒకటి కనిపిస్తుంది. అండ్ అదే మనకి టాప్ మోస్ట్ పాయింట్. ఇంత నడిచి వచ్చి లాస్ట్గా పాయింట్కి వచ్చామంటే చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ చాలాసేపు నడిచాం కదా. అండ్ అక్కడ ఏంటంటే మనకి ఒక చిన్న టెంపుల్లా ఉంటుంది, అది ఎక్కువేం ఓపెన్ చేయరు అనుకుంటా నాకు తెలిసి. అండ్ దాని పక్కనే ఒక పెద్ద దీపం ఉంటుంది, అది చాలాసేపు లైక్ 24 hours వెలుగుతూనే ఉంటుందంట. అండ్ అక్కడ నుండి మనం వ్యూ చూస్తే ఎంత బాగుంటుందో, మనకి మంగళగిరి అంతా కనిపిస్తుంది మన కళ్ళ ముందు ఉన్నట్టే. మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కూడా. అండ్ మనకి ఇంకా పక్కనే పానకాల స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ నుండి కూడా మనం ఈ పాయింట్కి రావచ్చు. నాకు అది ఆ రోజే తెలిసింది. అండ్ వ్యూ అయితే ఆసమ్ ఉంది అసలు. మీరు ఎవరైనా డెఫినెట్గా వెళ్తే పక్కా ఎంజాయ్ చేస్తారు. అండ్ మనకి అక్కడ ఆడుకోవడానికి ఉయ్యాలు కూడా ఉంది, చిన్న బెంచెస్ కూడా ఉన్నాయి, లైక్ ఫ్రెండ్స్తో ఆడుతూ రెస్ట్ తీసుకోవడానికి. అండ్ మాకైతే ఎక్కువ టైం లేదు కాబట్టి కాసేపు ఎంజాయ్ చేసి మేమైతే వచ్చేసాం. రిటర్న్ వెళ్ళే దారి ఒకలా ఉంటుంది, బట్ రిటర్న్ దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, బికాస్ మనకి రోడ్లా ఏమి ఉండదు అక్కడ. అంటే బైక్స్ వెళ్ళడానికి ఒక రూట్ ఉంటుంది, మనం నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటే కొంచెం పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మనం జాగ్రత్తగా వెళ్ళాలి. బేసిక్గా ఏమైందంటే మేము 13 members అలా వెళ్ళాం, కానీ వెళ్ళేటప్పుడు 2 teamsగా డివైడ్ అయిపోయాం. లైక్ ఫాస్ట్గా నడిచే వాళ్ళంతా ఒక సైడ్ ఉండిపోయారు, లేట్గా వెళ్ళే వాళ్ళందరూ మెల్లగా వచ్చారు. అండ్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అందరం కలిసాం. లైక్ కొంతమంది ఫొటోస్ తీసుకున్నారు, గర్ల్స్ అంతా, బాయ్స్ అందరు చెట్లు ఎక్కుతూ అలా టైంపాస్ చేసాం. దిగేటప్పుడు కొంచెం కష్టం అనిపించింది, లైక్ కొంతమంది చెప్పులు కూడా తెగిపోయాయి. బెటర్ మీరు షూస్ వేసుకొని వెళ్తే మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ పడిపోయే ఛాన్సెస్ కూడా తక్కువ, ఎందుకంటే రిటర్న్ వచ్చే దారి సరిగ్గా లేదు. అండ్ మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ అది అయ్యాక కాసేపు కింద ప్లే గ్రౌండ్లో ఆడుకొని తినడానికి అయితే డిలైట్ దాబాకి వెళ్ళాం. అక్కడ నుండి 5-10 minutes ఫాస్ట్గా వచ్చేయచ్చు. మనకి డిలైట్ దాబాలో 2 ఉంటాయి, లైక్ బయట కూర్చోవచ్చు, లోపల ఏసీలో కూడా ఉండొచ్చు. మేము అంత నడిచాం కాబట్టి ఇంకా బయట కూర్చునే ఓపిక లేక లోపల ఎక్కువ మంది ఉన్న చాలాసేపు వెయిట్ చేసాం, బికాజ్ అక్కడ ఫుడ్ చాలా బాగుంటుందంట. మేమైతే కాజు పన్నీర్ కర్రీ ఇంకా పుల్కాస్ తీసుకున్నాం, అదైతే చాలా బాగుంది, అక్కడ చాలా ఫేమస్ అంట. అండ్ అది అయ్యాక కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాం. మేమైతే ఈ ప్లేస్లో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.